హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. జేఈ సెషన్ 2 రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటి అని ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. ఎందుకంటే రిజల్ట్స్ రాకముందు మనం అనేక రకాలైనటువంటి వీడియోలు అవసరమైనన్ని చేసుకున్నాం, వాటి యొక్క అనాలిసిస్ అంతా చూసుకున్నాం. సో ఈ వచ్చిన తర్వాత మనం అనేక స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ గురించినటువంటి వీడియోస్ మనం ఇంతకుముందు చేసుకోలేదు ఈ సంవత్సరానికి సంబంధించి. ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ నెక్స్ట్ తీసుకోవాల్సినటువంటి అనేక రకాలైనటువంటి ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీకోడింగ్ జేఈ మెయిన్స్ 2026 ద స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ ఫర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్. సో ఏ డెఫినేటివ్ గైడ్ ఫర్ టు నార్మలైజేషన్, ర్యాంక్ ప్రొజెక్షన్స్ అండ్ జోసా కౌన్సిలింగ్. సో 15 లక్షల మంది విద్యార్థులు 2026లో పోటీ అనేది ఎంతో తీవ్రంగా ఉంది. 15.5 లక్షల మంది యూనిక్ క్యాండిడేట్స్ మనకి 2026లో ఎగ్జామ్ రాయడం జరిగింది. సో సెషన్ 2కి వచ్చేసరికి 10,44,000 మంది రాయడం జరిగింది. సో జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థుల సంఖ్య 2,50,000. 100% సాధించినటువంటి విద్యార్థుల సంఖ్య మొత్తం 26 మంది. సో 2026 అకాడమిక్ సైకిల్ మార్క్స్ ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టాప్ టైర్ టాలెంట్ ఇన్ ఎన్టీఏ హిస్టరీ రిక్వైరింగ్ 7 డెసిమల్ ప్రెసిషన్ టు ప్రివెంట్ ర్యాంక్ బంచింగ్. సో తెలంగాణ నుంచి తెలుగు రాష్ట్రాల సత్తా మనం కానీ తీసుకున్నప్పుడు తెలంగాణ నుంచి వివాన్ శరద్ మహేశ్వరి 100% రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి నరేంద్ర బాబు గారి మోహిత్ మరియు పసల మోహిత్ వీళ్ళిద్దరు కూడా 100% రావడం జరిగింది. సో ఏపీ తెలంగాణ కంటిన్యూ టు యాంకర్ ద అప్పర్ ఎక్లన్స్ ఆఫ్ ది మెరిట్ లిస్ట్, డామినేటింగ్ ద షిఫ్ట్ ఫ్రమ్ మియర్ క్వాలిఫికేషన్ టు అబ్సల్యూట్ పర్ఫెక్షన్. సో సెషన్ 1లో మొత్తము 13 లక్షల మంది రాశారండి. సెషన్ 2లో 10,44,000 మంది రాశారు. సో 12 క్యాండిడేట్స్ 100% స్కోర్స్ మనకి సెషన్ 1లో రావడం జరిగింది. సెషన్ 2లో అయితే 26 మందికి రావడం జరిగింది. సో డ్రాప్డ్ క్వశ్చన్స్ మనకు కానీ తీసుకున్నప్పుడు సెషన్ 1లో 2 క్వశ్చన్ డ్రాప్ చేశారండి. సో అదేవిధంగా సెషన్ 2లో కూడా 2 ఫిజిక్స్ క్వశ్చన్కి బోనస్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ డ్రమాటిక్ 116% ఇంక్రీజ్ ఇన్ పర్ఫెక్ట్ స్కోర్స్ ఇన్ సెషన్ 2 ఇండికేట్స్ హైలీ రిఫైన్డ్ ఎగ్జామ్ స్ట్రాటజీస్ అండ్ కంపిటేషనల్ మాస్టరీ అమాంగ్ ది టాప్ కోహార్ట్. సో ఈ స్కోర్ కార్డ్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అండి, క్యాలిక్యులేటెడ్ టు 7 డెసిమల్ ప్లేసెస్ రిప్రజెంట్ యువర్ రిలేటివ్ మెరిట్, నాట్ యువర్ సమ్ ఆఫ్ రా మార్క్స్ అండి. ఇది ఓన్లీ ద బెస్ట్ ఆఫ్ 2 సెషన్సే తీసుకుంటారు మీ ఫైనల్ ర్యాంక్ కోసము. ఏదైనా ఒకదాన్నే కన్సిడర్ చేస్తాను కానీ రెండింటిని తీసుకోరు. సో స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ డిక్టేటెడ్ బై యువర్, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తెలంగాణలో వాళ్ళని డిక్లేర్ అయ్యేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయినప్పుడు కూడా మీరు తెలంగాణలో కానీ ఇంటర్మీడియట్ చదువుకున్నట్లయితే మీకు తెలంగాణ, మీకు ఎన్ఐటి వరంగల్ అనేది మీకు లోకల్ అవుతుందండి. సో మీకు స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ తెలియజేసేటువంటి అంశము 12th బోర్డ్ ఎగ్జామ్ లొకేషన్ తప్ప మీ పర్మనెంట్ అడ్రస్ కాదు. 12th బోర్డ్ ఎగ్జామ్ ఎక్కడైతే రాస్తారో మీరు దాన్ని బట్టి మీ లోకల్ అనేది డిసైడ్ అవుతుంది. హోమ్ స్టేట్ కోటా 50% ద్వారా ఎన్ఐటీలో సీట్ రాయించడానికి ఈ కోడ్ అనేది అత్యంత ఇంపార్టెంట్ అనమాట. స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటాం దీన్ని. సో ఒకసారి నార్మలైజేషన్ పక్కన మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ షిఫ్ట్కి సంబంధించినటువంటిది April 6 అనేది టఫెస్ట్ షిఫ్ట్ అండి. దీని యొక్క రా స్కోర్ అనేది 151గా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. April 4 అనేది ఈజియెస్ట్ షిఫ్ట్ అనమాట. 191 నుంచి 195 మార్కులు, అంటే ఇంచుమించు ఒక 40 మార్కుల అంతరం అయితే ఉంది. సో ఒకసారి ఈ షిఫ్ట్లు వారీగా ఏ షిఫ్ట్లో ఎలా డిఫికల్టీ వస్తే 99% వచ్చిందో ఒకసారి చూద్దాం. April 4 వచ్చేసి షిఫ్ట్ 1 ఈజియెస్ట్ షిఫ్ట్ 191 నుంచి 195 మార్కులు రావాల్సి వచ్చింది. April 2 షిఫ్ట్ 1లో అయితే ఈజీ టు మోడరేట్ 175 to 180 మార్క్స్ అనేది మీకు రావడం జరిగింది. April 5లో షిఫ్ట్ 1కి సంబంధించి మోడరేట్ షిఫ్ట్ ఇది 171 నుంచి 175 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి 99% పాసిబిలిటీ ఉందన్నమాట. April 8లో షిఫ్ట్ 2కి సంబంధించి మోడరేట్ టు టఫ్ షిఫ్ట్ 156 to 160 మార్క్స్ అనమాట. April 6th షిఫ్ట్ 1 టఫెస్ట్ షిఫ్ట్ ఇది 151 నుంచి 155 మార్క్స్ రావడం జరిగింది. నియర్లీ 40 మార్క్స్ గ్యాప్ ఎగ్జిస్ట్ ఫర్ ది ఎగ్జాక్ట్ సేమ్ పర్సంటేజ్ డ్యూ టు ద సివియర్ వేరియన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ సెక్షన్ డిఫికల్టీ. సో ఒకవేళ టై బ్రేకింగ్ నియమాలు ఏంటి అంటే, ఒకే స్కోర్ వస్తే ర్యాంక్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ స్కోర్ చూస్తారు, తర్వాత హయ్యర్ ఫిజిక్స్ స్కోర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఇస్తారు, తర్వాత నెక్స్ట్ హయ్యెస్ట్ కెమిస్ట్రీ స్కోర్ చూస్తారు, తర్వాత లాస్ట్గా అగ్రిగేట్ యాక్యురసీ రేషియో అంటే లోయర్ రేషియో ఆఫ్ ఇన్కరెక్ట్ టు కరెక్ట్ అటెంప్ట్ అనే దాన్ని బట్టి మీకు ఈ యొక్క టై బ్రేకింగ్ అనేది చేస్తారనమాట. సో జనరల్లో 93.3 to 93.5 26లో ఉంటే, ఇంతకుముందు 93.10 25లో ఉండింది, 93.23 అనేది 24లో ఉంది. ఇది ఒక కంపారిటివ్ అనాలిసిస్, మీరు దీన్ని ఫోటో తీసుకోవచ్చు. మోస్ట్లీ ఈడబ్ల్యూఎస్లో కొంత పర్సంటైల్ అనేది పెరగడం జరిగింది, 81.4 వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్లో మాత్రం
కొంత పెరిగినట్టు చెప్పొచ్చు. 79.4 to 80.7 అనేది అడ్వాన్స్డ్ కట్ ఆఫ్గా ఉండే అవకాశం ఉంది. మిగిలిన ఎస్సీ ఎస్టీకి సంబంధించింది అయితే యాజ్ యూజువల్గానే ఉంది, ప్రీవియస్ ఇయర్స్తో ఈక్వల్గా ఉందన్నమాట. సో 99.9% వస్తే ఆల్ ఇండియా ర్యాంకు 1 to 1200 వస్తుంది. గ్యారంటీగా టాప్ 3 ఎన్ఐటీస్లో ట్రిచి, సూరత్కల్, వరంగల్లో మీకు సిఎస్సి సీట్ వస్తుంది. సో 99% కానీ వస్తే మిడ్ టైర్ ఎన్ఐటీస్లో లేదా ట్రిపుల్ ఐటీ బ్రాంచెస్లో మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది 99%కి. అంటే దాని ఆల్ ఇండియా ర్యాంక్, ఎయిర్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ అండి, 6000 to 12000 ర్యాంక్ అయితే వస్తుంది. సో 67% కానీ వస్తే మీ ర్యాంక్ వచ్చేసి 25,000 నుంచి 35,000లో వస్తుంది. మీకు లోయర్ బ్రాంచెస్ అంటే మెకానికల్, సివిల్ అటువంటి వాటిలో ఎన్ఐటీస్, మిడ్ టైర్ ఎన్ఐటీస్లో వస్తుంది. లేదా సిఎస్సి ఇన్ లోయర్ ఎన్ఐటీస్ అంటే మనకి నార్త్ ఈస్ట్లో అటువైపు ఉంటాయి కదా, వాటిల్లో మీకు సిఎస్సి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 95% వస్తే ఏం చేయాలంటే జిఎఫ్టీఎస్లోకి ఎంటర్ కావాలి, లేదా స్టేట్ గవర్నమెంట్లో టాప్ కాలేజ్ అయినటువంటి సిబిఐటి, వాసవి, విఎన్ఆర్లో మీకు 95, 96, 97 కూడా మీకు ఇక్కడ స్టేట్ కాలేజ్లో కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, మీకు 75,000 వరకు. సో ద పర్సంటైల్ పారాడాక్స్, ఒకవేళ 94% వస్తే ఏమవుతుంది అనేది చూసినప్పుడు మీరు అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు, కానీ మీ ర్యాంక్ చూసుకున్నట్లయితే 1,10,000 ఉంటుందండి. 1,10,000కి మీకు ఇన్సఫిషియంట్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయినటువంటి దాంట్లో మాత్రం మీకు దీంట్లో సీట్ వచ్చేటువంటి అవకాశం లేదు, ఏది జనరల్కి. సో మనకి ఇప్పటి వరకు తెచ్చుకున్నటువంటి మార్కులతో 50% యుద్ధం అయితే కంప్లీట్ అయిందండి. రిమైనింగ్ 50% యుద్ధం అనేది మనకి జోసా కౌన్సిలింగ్ రూపంలో ఉంది. ఎవరైతే అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఆటోమేటిక్గా అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు కాబట్టి వాళ్ళని తీసుకోరండి. మళ్ళీ దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఏప్రిల్ 23వ తారీఖున మొదలయ్యేటువంటి అప్లికేషన్ ప్రాసెస్ మే 2వ తారీఖు వరకు ఉంటుంది. JEADV.ac.in ఇది వెబ్సైట్, దీంట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో క్వాలిఫికేషన్ డజంట్ మీన్ ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ అవ్వదు, మీరు వెళ్ళి చేసుకోవాలి. సో మే 4వ తారీఖు ఫైనల్ ఫీ పేమెంట్కి డెడ్ లైన్ అండి. సో మే 17వ తారీఖు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ డే ఐఐటి రూర్కి వీళ్ళు డిసైడ్ చేస్తారు. పేపర్ 1 9 AM, పేపర్ 2 2:30 PM అయితే ఉంటుంది. సో ఇండియన్ ఫిమేల్స్ ఎస్సీ ఎస్టీకి అయితే 1,600 రూపాయలు అండి ఫీజు. జనరల్ అండ్ ఓబీసీ మేల్స్ కోసం 3,200 రూపాయలు మీరు ఐఐటి అడ్వాన్స్కి ఫీజు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది జేఈ అడ్వాన్స్ గురించి. సో అసలు మొత్తం మీద జోసా కౌన్సిలింగ్ అంటే ఏంది? జోసా కౌన్సిలింగ్ అనేది మనకి మెయిన్ ఎన్ఐటీస్, ఐఐటీస్ మరియు ట్రిపుల్ ఐటీస్ మరియు జిఎఫ్టీఎస్, ఈ 4 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయి, ఈ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, వీటికి సంబంధించినటువంటి జరిగే కౌన్సిలింగ్నే మనం జోసా కౌన్సిలింగ్ అంటారు. దీని యొక్క ఫేజ్ 1 వచ్చేసి జూన్ 2వ తారీఖున మొదలవుతుందండి, 2026. సో దీన్ని ఎలా చేయాలన్నట్లయితే సబ్మిట్ ఇన్స్టిట్యూట్ ప్లస్ అకాడమిక్ ప్రోగ్రామ్ కాంబినేషన్స్ ఇన్ డిక్రీజింగ్ ప్రిఫరెన్స్ ఆర్డర్. అంటే మీకు బాగా ఇంపార్టెన్స్ ఉందని పైన పెట్టుకోవాలి, డిక్రీజింగ్ ఆర్డర్లో మీ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనేవి పెట్టుకోవాలి. సో ఫేజ్ 2 మాక్ అలాట్మెంట్స్ వస్తాయి. క్రూషియల్ ఫీడ్బ్యాక్ లూప్స్ టు రీఆర్డర్ ప్రిఫరెన్స్ బిఫోర్ ఫైనల్ లాక్. సో ఒకసారి మాక్ అలాట్మెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి ఏదైనా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉంటే చేంజ్ చేసుకొని ఫైనల్గా దాన్ని లాక్ చేసుకోవాలి. 75% ఇంటర్ మార్కులు అనేది మ్యాండేటరీగా ఉండాలండి. ఎస్సీ ఎస్టీస్కి మాత్రం 65% ఉంటే సరిపోతుంది. సో విల్లింగ్నెస్ ఆప్షన్స్, సో దీంట్లో ఈ 3 చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ అండి. జోసా కౌన్సిలింగ్ ఉన్న రోజులు ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు అలాట్మెంట్ రాగానే యూ యాక్సెప్ట్ ద అలాటెడ్ సీట్, యు ఆర్ లాక్డ్ ఇన్ అండ్ ఎగ్జిస్ట్ ఫర్ ది ఫర్దర్ రౌండ్. ఎప్పుడైతే ఫ్రీజ్ అనేటువంటి మీరు ఆప్షన్ ఇస్తారో, నాకు వచ్చినటువంటి నాకు సీటు సరిపోతుంది, ఐఎమ్ ఓకే విత్ దిస్, నేను ఫర్దర్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయను అని అనుకున్నప్పుడు మనం ఫ్రీజ్ అనే ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఫ్లోట్ అనేటువంటి ఆప్షన్ ఏంటంటే, నాకు వచ్చినటువంటి సీట్ని నేను తీసుకుంటాను, కానీ నాకు పైన ఉన్నటువంటి ప్రిఫరెన్స్లో ఇంకేదైనా మంచి సీట్ వస్తే నేను దానికి కూడా వెళ్తాను అని చెప్పడాన్ని ఫ్లోట్ అంటాం. సో ఈ స్లైడ్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో, మీకు ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చింది, నేను ఎన్ఐటి వరంగల్ దాటి బయటికి పోను, విత్ ఇన్ దట్ ఆర్గనైజేషన్లోనే నేను ఏదైనా బ్రాంచ్ చేంజ్ అవుతాను అని చెప్పడానికి స్లైడ్ ఆప్షన్ అంటాం. సో ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ ఒకదాని ప్లేస్లో ఇంకోటి కొట్టిందంటే ఆగమైపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పంచాయతీ. ఈ 3 పేర్లని మీరు యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ఐటి ట్రిచీలో 800 నుంచి 1000 వరకు సిఎస్సి కట్ అవుతుందండి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో 350 నుంచి 450 మధ్యలోనే నీకు సిఎస్సి కట్ అయిపోతుంది. ఐఐటి అలహాబాద్, ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో వచ్చేసి 2200 నుంచి 2600 వరకు ఉంటుంది. పీఈసీ చండీగఢ్లో సిఎస్సి 6000 నుంచి 7000 వరకు ర్యాంక్ ఉంటుంది. సో ర్యాంక్స్ బిట్వీన్ 15,000 to 30,000 షుడ్ టార్గెట్ కోర్ బ్రాంచెస్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఇన్ మిడ్ టైర్ ఎన్ఐటీస్ లైక్ జలంధర్ అండ్ దుర్గాపూర్. సో సిశాబ్ కౌన్సిలింగ్ అంటే ఏంది? దీన్నే మనం స్పాట్ రౌండ్ అని కూడా అంటూ ఉంటామండి. మిగిలిపోయిన సీట్ల కోసం చేసేటువంటి స్పెషల్ రౌండ్స్ అనమాట. ఇది ఎన్ఐటీస్లో మిగిలిపోయినటువంటి సీట్ల కోసం చేసే స్పెషల్ రౌండ్. ఇది కండక్టెడ్ ఇన్ లేట్ జూలై అండ్ ఆగస్ట్ స్పెషల్లీ ఫర్ వేకెంట్ సీట్ ఇన్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ ఆఫ్టర్ జోసా కన్క్లూడ్స్, రిక్వైర్స్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అండ్ దీనికి అమౌంట్ వచ్చేసి 40,000 రూపాయలు ఫీజు కట్టాలండి.
సో దీంట్లో ఏంటంటే మామూలుగా 25,000కి మామూలుగా సీట్ వచ్చే కాడ 35,000కి 40,000-50,000 కూడా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఐఐటీస్లో సీట్లు ఖాళీ అయ్యి వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. తద్వారా ఈ సీట్లు వేకెంట్ అవ్వడం ద్వారా మీకు కట్ ఆఫ్స్ అనేవి చాలా వ్యత్యాసం అనేది వస్తుంది సీశాబ్లో. సో ఈ సంక్లిష్టమైనటువంటి ప్రయాణంలో మీ గమ్యాన్ని ఎలా చేరుకుంటారు? సో అన్ ఎక్సలెంట్ ఎన్టీఏ స్కోర్ ఏదైతే ఉందో జస్ట్ ద బిగినింగ్ అండి. 1 రాంగ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రిఫరెన్స్, 1 మిస్అండర్స్టాండ్ ఫ్రీజ్ బటన్, 1 మిస్డ్ డెడ్ లైన్, the margin for error is 0. Then to navigate the most competitive technical admission landscape in history, you don't just need data, you need a navigator that is none other than your Edu9 Career Guidance. Please do contact us for complete admission process, JOSA counseling up to CSAP counseling will be helping you. సో అలాంగ్ విత్ దట్ మీకు సమ్మర్ వెకేషన్లో ఒక మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సైకోమెట్రిక్ అనాలిసిస్ చేసి ఏది బెస్ట్ బ్రాంచ్ అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి Edu9లో మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.